హలో సంపంగి గారు, ఫిరంగి గారు, మీ వెయిట్ రిజల్ట్ ఎంత ఉందో తెలుసుకుందామా? ఎవరెవరి వెయిట్ ఎంత ఉందో. ముందుగా సంపంగి గారు, మీ వెయిట్ వచ్చేసి 94 kgs. నెక్స్ట్ ఫిరంగి గారు, మీ వెయిట్ కూడా 94 kgs. చెప్పండి ఏంటండి మీరు మాట్లాడేది? వాడు బక్కగా షారుఖ్ ఖాన్ లా ఉన్నాడు. వాడు 94 కిలోలు, నేను అడ్డంగా బలిసిన, నేను 94 కిలోలు. తూచ్ ఇత్తండి. హలో సంపంగి గారు, మీరు తెలియకుండా మాట్లాడకండి. ఇది వెయిట్ మిషన్, ఇది వెయిట్ కరెక్ట్ చూపిస్తుంది. ఏంటండి కరెక్ట్? ఒరే నువ్వు మనిషివా పశువా? కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు? ఒక పద్ధతి గల స్థానంలో ఉండి తప్పుడు వెయిట్ చూపిస్తావా? ఏదో పీడ ముఖం వేసుకొని. నా వృత్తి మీద ప్రమాణం చేసి చెప్తున్నారు సార్. నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. హలో సంపంగి గారు, అరిస్తే ఆవేశం వస్తుంది, తెలుసుకుంటే జీకే వస్తుంది. హ్యూమన్ బాడీ వెయిట్ లో పర్సెంటేజ్ బాడీ ఫ్యాట్ అండ్ పర్సెంటేజ్ మజిల్ అనేవి రెండు ఉంటాయి. మీరు వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు రెండు కలిపి చూపిస్తాయి. మీరు లావుగా ఉన్నారు కాబట్టి మీకు ఫ్యాట్ అనేది ఎక్కువ చూపిస్తుంది, తనకి పర్సెంటేజ్ మజిల్ ఎక్కువగా ఉంది కాబట్టి తను లీన్ గా కనిపిస్తారు. సో మనము ఆరోగ్యంగా ఉండాలి అంటే ఐడియల్ వెయిట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఫ్యాట్ అనేది, పర్సెంటేజ్ ఆఫ్ బాడీ మజిల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అయితే పర్సెంటేజ్ ఆఫ్ బాడీ అనేది జెంట్స్ లో అయితే 20% కన్నా తక్కువ ఉండాలి. అదే ఉమెన్స్ లో అయితే బాడీ పర్సెంటేజ్ ఆఫ్ బాడీ అనేది 25% లోపల ఉండాలి. అయితే మీరు తను లావుగా ఉండదు కాబట్టి పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఎక్కువగా ఉంది, తనకి స్ట్రెంత్ ఉండదు. ఎందుకంటే పర్సెంటేజ్ ఆఫ్ బాడీ ఎక్కువగా ఉందన్నమాట. తను లీన్ గా ఉన్నాడు కాబట్టి పర్సెంటేజ్ ఆఫ్ మజిల్ ఎక్కువగా ఉంది, తనకి స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు పర్సెంటేజ్ ఆఫ్ బాడీ తగ్గాలనుకుంటే, పర్సెంటేజ్ ఆఫ్ మజిల్ పెరగాలనుకుంటే, ఫ్యాట్ బాడీ తగ్గాలనుకుంటే, స్ట్రెంత్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మీరు మాకు DM చేయండి అండ్ కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.